శశి అమ్మగారు ఏం చేస్తున్నారండి? నేను ఇవాళ మటన్ కర్రీ వండుతున్నానండి. మటన్ కర్రీ కూడా మనం పాన్లో కాకుండా గిన్నెలో వండుతున్నాను అనమాట. ఎందులో? గిన్నెలో? కూర గిన్నెలో, అదే కూర దాకలో వండుతున్నాను అనమాట. పాన్లో వండుతున్నాను. పాన్లో కాకుండా? పాన్లో కాకుండా అంటే ఆ పాను, కుక్కర్ పాన్. ఇదిగోండి మటన్ అయితే 1 కేజీ మటన్ అనమాట. 2 టమాటాలు వేసుకుని, అంత జీడిపప్పు గ్రేవీ వేసుకుని. ఫోన్ సైలెంట్ లో పెట్టారా? ఫస్ట్ తిరగతీసి వండేద్దాం కూర అయితే ఇవాళ. కాసేపు మాట్లాడుకుంటా, ఒక్క 10 నిమిషాలు వీడియో అయితే చేద్దాం సరదాగా, ఓకేనా? టవల్ ఏదమ్మా. అన్నీ కోసేసుకున్నాను. ఉల్లిపాయలు కోసుకున్నాను, 2 టమాటాలు కోసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ రెడీ చేసుకున్నాను. ఆయిల్ డబ్బా చేతితో పెట్టి కూర్చున్నాను. పొయ్యి మీద దాకా ఎప్పుడు హీట్ ఎక్కుతుందా, ఏమన్నా దీన్ని పాన్ ఇప్పుడు హీట్ ఎక్కుతుందా, నూనె వేద్దామని చూస్తున్నాను. ఈలోగా పక్క పొయ్యి మీద కొంచెం టీ అయితే పెట్టుకున్నాను వేడి చేసుకుంటాకి. ఆల్రెడీ ఒకసారి కాసేసుకున్నాను అనమాట. జీడిపప్పు కూడా వెలిగించలేదు పక్క పొయ్యి? లేదు, అప్పుడే కాదు, కోసేపు లేదా టీ అంతా వేసేసిన తర్వాత వేసేది. జీడిపప్పు కూడా పేస్ట్ అయితే గట్టిగా ఆడుకున్నాను, పలచగా ఆడుకోలేదు. కొంచెం వాటర్ తర్వాత తీసి కలుపుకోవచ్చు అనేసి. ఇంకేంటి సాయి విశేషాలు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి, ఏమన్నా ఐడియా ఉందా? మగ్గం వరకు ఇంకో 10 days నేర్చుకుని బ్యూటిషియన్ నేర్చుకుంటా. అక్కకి ఫోన్ చేసి, అక్క రండి అక్క అని 10 days అడిగి ఆ స్టిచ్చెస్ అన్ని నేర్చేసుకుని టైపింగ్కి వెళ్ళనా? టైపింగ్ 2 కుదరదు. టైపింగ్ మగ్గం ఎలా కుదరదు, బ్యూటిషియన్ మగ్గం కుదరదు. కావాలంటే అడుగు, నువ్వు కమెంట్ పెట్టమను, రెండిట్లో ఏది బాగుంటుందో. అదే కాదమ్మా, ఫస్ట్ ఈ 10 days నేర్చేసుకుంటాను. నేర్చుకున్న తర్వాత అప్పుడు టైపింగ్కి వెళ్తాను అనిపిస్తుంది. నువ్వేమో బ్యూటిషియన్ అంటున్నావు. 2 వద్దు, అలా కుదరదు, బాగోదు. బ్యూటిషియన్ అన్నా టైపింగ్ అన్నా రెండిట్లో ఏదో ఒకటి. అంటే ఈ రెండిట్లతో పాటు బ్యూటిషియన్ చేయించుకుంటాకే కూతురు టైప్ వాళ్ళు గట్రా వచ్చారంటే మగ్గం చూసి అడుగుతారు. కాబట్టి నువ్వు ఇంకొకళ్ళు ఎవరైనా జాయిన్ చేసుకుని మగ్గం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. బ్యూటిషియన్కి ఎవరైనా వస్తే అది చేయొచ్చు. అలా ప్లస్ అవుతుంది. కానీ నీకు టైపింగ్ అది ఎలా ప్లస్ అవుతుంది? అవ్వదు. అందుకని చేసి రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకో. రెండిట్లో 2 కన్ఫర్మ్ చేసుకో, 3 కన్ఫర్మ్ చేసుకునేలా మాట్లాడుతున్నావు నువ్వైతే. 3 కాదమ్మా, 2 బ్యూటిషియన్ అన్నా టైప్ అన్నా అవి 2. ఇది నార్మలే, బ్యూటిషియన్కి నార్మలే. ఇది టైప్ నేర్చుకుని బయటికి వర్క్కి వెళ్ళాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసేసేనేటి అని అనుకోకండి, ఎందుకంటే కిరణ్కి గుజ్జు ఎక్కువ ఉండాలి, అందుకనేసి అనమాట. చెప్పు. అది రెండిట్లో ఏదో ఒకటి సెటిల్ చేసుకో. సెటిల్ చేసుకుంటే ఈలోగా ఈ 10 రోజుల్లోనూ రెండో కోర్స్కి సంజయ్కి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి దాని ప్రకారం చేసుకుందాం. ఇన్స్టాల్మెంట్ల కింద కడతావా? 3 ట్రిప్పుల కింద కట్టాలి. 30,000. పెద్దమ్మ వచ్చిందమ్మా. సాయి కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా అని, సాయికి అయితే టైప్ నేర్చుకోవడం అని, టైప్ సిస్టమ్ నేర్చుకోవాలని ఉంది. సిస్టమేనా అంటారు దాన్ని? సిస్టమ్ నేర్చుకోవాలని ఉంది సాయికి. ఆల్రెడీ ఒక 20 days అయితే మగ్గం నేర్చుకుంది. ఒక 10 days నేర్చుకుంటే మగ్గం వర్క్ కంప్లీట్గా వచ్చేది అనమాట. మగ్గం వర్క్ నేర్చుకుని బ్యూటిషియన్ పెట్టుకుంటే పక్కన బాగుంటుంది. నా టైలరింగ్, దీని మగ్గం, బ్యూటిషియన్ 2 షాపులు కానీ తీసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇదేమంటుంది, టైప్ నేర్చుకుంటుంది అంట. మగ్గం వర్క్ 2 అవ్వదు కదా, అందుకనేసి నేనైతే అలానే అంటాను అనమాట. ఏది బాగుంటుందో బంగారం నువ్వు కామెంట్ అయితే పెట్టండి మీరు వచ్చేని. మా సాయి అయితే టైపు మగ్గం వర్క్ అంటుంది, నేనైతే బ్యూటిషియన్ మగ్గం వర్క్ అంటున్నాను. మాలతి ఆంటీని మాలతి గారిని అడగమంటున్నాను, చెప్పమంటున్నాను. తన కమెంట్ అయితే పెడుతుంది. కమెంట్ లో తన ఒపీనియన్ తనకు బాగుంటుంది చెప్తుంది కదా. సాయి కరెక్టా, శశి కరెక్టా చెప్పు బంగారం. నువ్వు అయితే కమెంట్ అయితే కంపల్సరీ పెడతారు కాబట్టి మిమ్మల్ని చెప్పమని అడుగుతున్నాను అనమాట. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను నేను. సాయి అయితే టైపింగ్ ఒక 20 రోజులు అయితే మగ్గం వర్క్ నేర్చుకుంది. ఒక 20 రోజులు మగ్గం వర్క్ నేర్చుకున్న తర్వాత ఆవిడ మానేసింది రావడం ఎండలకు తెలిసి. ఇంకొక 10 రోజులు రమ్మని బతిలాడి మగ్గం కంప్లీట్ చేసుకుని మగ్గం వర్క్ అలా పక్కకు పెట్టుకుని ఈ 10 days లోను కోర్స్ కి బిగిన్ అవుతుంది. మళ్ళీని ఒక 10 మంది 20 మంది ఉంటే కోర్స్ నేర్పుతారంట బ్యూటిషియన్. దానికైతే 30,000 ఖర్చు అవుతుంది. 3 ట్రిప్పుల కింద సెట్ చేయాలి డబ్బులు అనేది. అది నేర్చుకుంటే మగ్గం బ్యూటిషియన్ 2 కూడా చాలా దుక్కులు చూస్తున్నాం షాపులు. అలాగా నా టైలరింగ్ దీని మగ్గం బ్యూటిషియన్ కూడా 2 షాపుల కింద తీసుకుని పెట్టుకోవడం.
నేను అలా చేయమంటున్నాను. సాయం టైప్ నేర్చుకుంటాను, మగ్గం నేర్చుకుంటాను. ఏది కరెక్ట్ అనేది మీరు అయితే కమెంట్ అయితే పెట్టండి బంగారం. ఫోన్ నెంబర్ ఉండట్లేదు కదా బంగారం. ఫోన్ నెంబర్ పెట్టాను అన్నారు, కానీ ఫోన్ నెంబర్ అయితే నేను చూడకుండానే మళ్ళీ డిలీట్ అయిపోయిందా లేదంటే మీరు తీసేసారో అయితే తెలియదు, కానీ నాకైతే మీ ఫోన్ నెంబర్ అయితే రాలేదు. మగవాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో నీ దానికి హాయ్ అని పెట్టమని మెసేజ్. ఇన్స్టాగ్రామ్ ఉంది మామూలుగా మెసేజెస్ లో. ఇన్స్టాగ్రామ్ వాడతారో వాడరావు. నేను ఫేస్బుక్ ఐడి పెట్టాను. నా ఫేస్బుక్ ఐడి వచ్చి ఆర్జేసేసి మెసెంజర్ లోకి వచ్చి ఒకసారి హాయ్ అని మెసేజ్ పెడితే మాల్తి మీకు మనం ఎక్కువగా పిలుచుకునే పేరు ఏదో ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుని మీరు కామెంట్ అది పెట్టినా మీ పిక్ కూడా పెట్టండి. నాకు పెట్టారండి, నేను మీరు అని ఆర్మాలు కట్టుకుని నేను మీకు ఫోన్ నెంబర్ అయితే పెడతానమాట. నాకు ఫోన్ చేద్దరు, కానీ నేను కూడా ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడుకోవడానికే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇలాంటి సలహాలు తీసుకోవడానికే ఉంటుంది. కామెంట్ లో కన్నా మాట్లాడుకోవడం ఇంకా కొంచెం క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది కదా, నేను అదే అలా అనుకుంటున్నాను. మీరు పెట్టింది పెట్టింది మీ ఇష్టం. అయితే నేనైతే పెడదామని చూస్తున్నాను నెంబరు, కానీ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు ఎక్కువ మంది ఫోన్ చేస్తారేమో ఇబ్బంది అవుతుంది అనేసి దాని గురించి. అయితే ఏది పెట్టండి కామెంట్ అయితే పెట్టండి. సౌదంతా ఎందుకు కానీ బుడ్డి సౌత ఆడేస్తున్నారు ఆట. ఇదైతే దోరగా అయితే ఏగాయి అల్లం వెల్లిపాయ అయితే వేద్దాం ఇందులోని. ఇప్పుడు దాకా లైట్ వేసుకోలేదా నువ్వు? కొన్ని ఆటల్లో బడాయి చేస్త సాయి చేసి పనులు చేయదు, లైట్ వేసుకోకుండా వీడియో తీసేస్తుంది. ఇప్పుడు చూసి లైట్ వేసింది అనమాట. ఎగిపోయాయి కదా, వేగిన దాంట్లో అయితే మటన్ వేసేద్దాం. మటన్ అయితే లేతదంటండి, లేతది వల్లనే కుక్కర్లో అయితే వండొద్దని చెప్పాడు మటన్ వండి అదే అమ్మే అతను. అందుకని నేను చూస్తే మామూలుగానే బయట అయితే వండుదామనేసి మామూలుగా వండుతున్నాను. టేస్ట్ ఉండదా? టేస్ట్ కాదు, పేసం అయిపోద్ది. ఎదిగి పిల్లడు కదండి, కిరణం 2 సార్లు తింటాడు అనమాట. మధ్యాహ్నం 4 గంటలకు ఒకసారి తింటాడు, 12 గంటలకు ఒకసారి తింటాడు. దాని గురించి అయితే ఒక ఉల్లిపాయ అయితే ఒక రవ్వ ఎక్కువ వేసాను, ఎందుకంటే అలా వేయకపోతే అసలు గ్రేవీ అన్నది ఉంచడం మనకి వెనకాల ఉంటుంది, ఆడే తినేస్తాడు అనమాట. దాని గురించి అయితేనే నువ్వే కదా తినేది ఆడే వెనకాల. సైడ్కి వచ్చేసింది చూడు. ఏంటి జీడిపప్పు అండి ఇది అవుతేనే. ఏంటండి? జీడిపప్పు అంటే మిక్సీలో పడుతున్నప్పుడు నీళ్లు ఎక్కువ ఎత్తుంటే మొత్తం కిందకు చిమ్మేస్తుందని కొంచెం తర్వాత పలచగా పెట్టుకొచ్చని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇలాంటి వెరైటీ అన్ని చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. నీళ్ళు వేయకుండా జీడిపప్పు ఆడటం అలాంటి వెరైటీ అంటే ఇంకేం కాదు, అందరూ వండుకునేలాగా వండుకుంటున్నాను, వెరైటీగా ఏమన్నా. వీడియోస్ అయితే పెట్టడం మానేకండి. అందరూ వీడియోస్ చేసేవాళ్ళే, చక్కగా చేసేవాళ్ళు వీడియోస్ అన్నీ కూడాను. ఎంచేతను మానేస్తున్నారు అనేది నాకు అయితే డౌటే. వీడియోస్ అయితే పెడతా ఉండండి, పెడతా ఉంటేనే కదా ఇంప్రూవ్ అవుద్ది. అన్నమైనా చిన్నప్పుడు మనం అన్నమే తింటాము, తినడంతోనే చారు ఏదో వేసి పెడతారు, కానీ అన్నప్రసన్న రోజునే పులిహార బిర్యానీలు పెట్టరు కదా, అలాగే ఇది కూడానండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను అనమాట. ఇందులో సక్సెస్ వచ్చినా రాకపోయినా సరే వీడియోస్ అయితే అలా కంటిన్యూ చేస్తూ ఉంటే చూడగా గుడి దగ్గర కూర్చుని అడుక్కునేవాడు కన్నా రోజు వెళ్తున్నాం మనం, వీడికి ఎప్పుడూ ఇట్లేదని ఒక రూపాయి ఎప్పటికప్పుడు వేస్తాం కదా, అలాగే యూట్యూబ్ కూడా అడుక్కునేవాళ్ళు ఎప్పటికప్పుడు ఒక రూపాయి వేయాలనేసి వాళ్ళే వేస్తారనమాట. అలాగైతే అనుకుంటున్నాను నేనైతేనే. తప్పదు, వీడియోస్ అయితే చేయండి. వీడియోస్ చేయటం వల్ల అయితే ప్లస్సే కానీ మైనస్ అయితే లేదు. మనకి యాడ్స్ పడుతున్నాయి అనుకుంటే మనం సక్సెస్ అవినట్టు లెక్కే నాకు తెలిసి. వాచ్ టైం చూసుకోవాలి బాగాను. పెద్ద వీడియోస్ పెడతా ఉంటే వాచ్ టైం పెరుగుతుంది కదా, ఇంకా వాచ్ టైం పెరిగిందంటే మనల్ని యూట్యూబ్ లెక్కేసిందని అర్థం. నేనైతే అనుకుంటున్నాను అలాగా. మీరు ఏమనుకుంటున్నారో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇంకా చూసారా, ఇది కూడా జీడిపప్పు కూడా ఎగుతుంది దీంతో పాటును. ఇందులో అయితే మనం సరిపడ ఉప్పు కారం పసుపు అయితే వేసుకుందాం. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అంట? 605 గంటలు వచ్చింది వాచ్ టైం మంది. ఇంకా 2400 గంటలు రావాలి.
అంటే మేము ఒక 6 months. 3 గంటలు వచ్చేదాకానే అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటుంటే ఈ 3 నెలల్లో 3 గంటలు వచ్చింది మాకైతే. ఇంకా ఆ లెక్కను లెక్కేసుకుంటే మానిటైజేషన్ అవ్వడానికి ఇంకా 2400 గంటలు ఉండాలి. 6 months పడుతుంది. 6 months 7-8 months అలాగా అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. దేవుడు దైవాధీనం ఏం చేస్తాడో చేయనివ్వండి. కానీ వీడియోస్ చేయడం అయితే నేను ఆపాలని అనుకోవట్లేదు, చెయ్యాలని అనుకుంటున్నాను అనమాట దాని గురించి. ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఎక్కువ ఏది వచ్చేసేటప్పటికి నాకు ఇదే జీవనాధారం అవ్వాలన్నమాట. పెంచేవాళ్ళు ఎవరో లేకపోతే ఏం చేస్తాను చెప్పండి. మా పిల్లలిద్దరూను దయ్యపు గడ్డ బిడ్డలు కాదు. ఒకసారి నువ్వే మెచ్చుకుంటావు, ఒకసారి నువ్వే తిడతా ఉంటావు. చాలా ఎంత వేసేస్తున్నావు. ఇది బుల్లిగరిటమ్మా, తినాలి కదా. ఏకే ఇంకా సరిపోతుంది. ఓ వేసేస్తున్నావు, లారీ వేసావు ఇప్పటికి. లారీయా? ఈ స్పూన్ ఎంత? ఐస్ క్రీమ్ స్పూన్ ఇది, ఐస్ క్రీమ్ స్పూన్ ఇది. మన పెద్ద స్పూన్ తో ఇది 3 గరిటెలు ఆడద్ది. ఏమెట్టాను నేను? 6 గరిటెలు వేసాను, అట్టగా సరిపోద్ది. కూరలు వండుతూ రానోళ్ళకి కూడా కూరల గురించి చెప్పేస్తుండే. ఇంకేటమ్మా సంసారాలు ఏం చేస్తారమ్మా? రాదు మరి, అసలు రాదు. దీనికి మటన్ వండడం రాదు. వచ్చా నీకు మటన్ వండడం? ఏమొచ్చు? మటన్. మటన్ మటన్ వచ్చు అనమాట. వండడం వచ్చు. వండడం వచ్చు. అనురాధకి నీకు చాలా బాగా వచ్చు. ఏ అదే దాని గురించి నీ గురించి చెప్పుకోవాలి. అలాంటప్పుడు సాయి చెయ్యమ్మా, సాయి అది చెయ్యమ్మా అని అనకూడదు. మరి నన్ను పట్టుకుని బ్రతంలో ఆడకూడదు. అది కాదు నేను అనింది. ఇవ్వండి డబ్బాలో ఇలా సదురుకున్నాను అనమాట. డబ్బాలు చూపించామా? స్నాక్స్. ఇలా ఉప్పు కారం పసుపు బాగా పట్టించి ఒకసారి బాగా కలిపుకొని కొంచెం సరిపడగా వాటర్ వేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఏం చేయాలండి? కాసేపు ఉడకనిద్దాం. ఉడకనించిన తర్వాత మసాలా వేసుకుందాం. ఏం మసాలా? మనం మసాలా ఆడుకున్నాం కదా, హోమ్ మేడ్ మసాలా. టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉందండి. ఆ విషయంలో సాయిని అడగొచ్చు మీరు, ఎంత టేస్ట్గా ఉందో కర్రీస్ అనేది చెప్తుంది. బాగున్నాయి. ఎక్కువ కారం లేకుండా సమానంగా. మనం ఇంట్లో వేసుకునే మసాలా కారాలు ఎక్కువ ఉండవండి, ఎందుకంటే మనం సరిపడగా చూసేసుకుంటాం కాబట్టి. గొంతుకు మంట గట్ట ఏమీ రాదు. బాగానే ఉన్నాయి. కర్రీ కూడా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఆ మసాలా అనేది మీకు వీడియో అయితే తీసి పెట్టాను, ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మసాలా ఎలా ఉండింది, కర్రీ ఎలా ఉండింది అనేది కూడా ఒకసారి చూడండి. చూసి వండుకొని తినండి, చేసుకొని తినండి. తింటే మీకు కర్రీ ఎలా వచ్చింది, మసాలా ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చింది అన్నది అయితే తెలుస్తుంది. నేనైతే కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటాను, నాకు సరిపోలేదు. వాటర్ వేసుకున్నాను అన్నది ప్రిపేర్ ఇంకా అవ్వలేదు కదా. ఏంటి ప్రిపేర్ అవడం? ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అంటున్నా, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కదా. ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను అంటున్నానమ్మా. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లో కూతుళ్ళ కింద చెల్లెల కింద పుడతారంట. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఇది. నిజమే, అమ్మల కింద కూడా పుడతా. అలాగా నాకు ఇంట్లోనే పుట్టారు ఒక మనవరాలు, ఒక కూతురు. శత్రువులు అంటే ఒక మనవడు కొడుకు కూడా ఉన్నాళ్ళండి. వాళ్ళు రాక్షసులు, శత్రువులు కాదు వాళ్ళు. ఇదండి కర్రీ అవుతాని. చూసారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత నీట్ గా ఎలా వచ్చిందో. మనం ఇంకా స్మెల్ అనేది అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు స్మెల్లే వచ్చింది. ఏం చూపించిన నువ్వు అందేస్తుందా? నీకు దాకా తీసుకొచ్చి చూపించను కర్రీ చూపించిన నా ఫ్రెండ్స్ అనమాట. మసాలా చేపించడానికి ఏమో సాయి అయితే బుడ్డీలు తాళం చేపిస్తుంది. ఇంకైతే సర్లే కదా అనేసి నేనే మసాలా అయితే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే సాయి ఆ బాక్స్ లాగా ఇవ్వమ్మా.
కొత్తిమీర అయితే మనకి ఎప్పుడు ఉండాలి, కొత్తిమీర లేకపోతే నెగ్గదు అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, కడిగేసి పెట్టాను అనమాట. ఇదైతే చాలా ఫ్రెష్గా అయితే ఉంది. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేయాలి. ఏరబద్దడికి కొంచెం దద్దోజనం అయితే పోపు పెట్టాలి. దద్దోజనం పోపు అయితే మీకు చూపిస్తాను, లేకపోతే లేదు. కొత్తిమీర వేసి మసాలా వేసామన్నమాట. కర్రీ అనేది సరిపోద్ది. అలాగే అబ్బబ్బబ్బబ్బా వాసన అంటుందన్నమాట సాయి అయితేనే. ఇంకా కర్రీ అయితే ఇలా అయితే దగ్గరగా వచ్చేసింది. ఇంకా మనం మూత అయితే పెట్టేసి మటన్ కర్రీ చూసారా, మటన్ కర్రీ అనేది నాకు రెడీ అయిపోయింది. నేను అయితే మటన్ కర్రీ అయితే ఎలా వండుకుంటాను అనమాట, మామూలుగా వండి మటన్ కర్రీ అయితే. ఇంక కర్రీ అనేది చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసింది చూసారా. నేను ఉల్లిపాయ ఎక్కువ అవుతుంది అనుకున్నాను, కానీ ఉల్లిపాయకి గ్రేవీకి పీసులుగా అయితే కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇంక మటన్ కర్రీ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. స్మెల్ కూడా మనకి ఇంట్లో మసాలా మొదలు నిరగదీసేస్తుంది అనమాట. ఇంక కర్రీ అనేది నాకు ఇలాగైతే రెడీ అయిపోయింది. నేను రెడీ చేసుకున్నాను కర్రీ అనేది. ఇంక కర్రీ పక్క పెట్టేసుకుని